దేవుని నామానికి వందనాలు. బైబిల్ లేఖనాల నుంచి కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యము, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ మనకి ఈ లోకములో ఈ యొక్క లోకానుసారమైనటువంటి మనుషుల నుంచి దొరికేది కాదు, కానీ ఏదో మరి విలువ అయినటువంటి ధనాన్ని బట్టి రక్షణ కొనుగొనేది కాదు, కానీ ఈ రక్షణ ఆ సర్వశక్తిమంతుడు, ఆ యొక్క పరిశుద్ధుడు అని వేవేల కోట్ల దూతులతో నిత్యం పొగుడుచున్నటువంటి ఆరాధ్యుడి దగ్గర నుంచి, ఆ సర్వశక్తిమంతుడి నుంచే ఆ రక్షణ పొందుకున్నామనంటే మనం ఆ శాశ్వత రాజ్యములో మరి ఉండటానికి, అంతేకాదు మళ్ళీ మనము ఆ యొక్క నిత్య రాజ్యములో ఆయనను మరి మహిమపరచడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడిచ్చేటువంటి ఈ రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళు మరణాన్ని సవిచూడరు. ఎందుకు అనంటే మన యొక్క యేసయ్య మరణము నుండి జీవములోనికి మరి ఆ యొక్క దేవుడు మరి యేసయ్యను మరి జీవములోనికి నడిపించి ఉన్నాడు. అట్టి రీతిగా మరి మనము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మరి పునరుద్ధానుడైనాడో అట్టి రీతిగా మనము కూడా మరణం నుండి జీవములోనికి మరి ఆ నిత్య రాజ్యములో దేవుడు మనల్ని చేరుస్తాడని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. రక్షణ అనుగ్రహించేది దేవుడే. రక్షణ మరి ఆయన రక్షణ పొందుకున్న బిడ్డలకు ఏ కొదువ మరి ఎటువంటి మరి లోటు ఉండదని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారు, దేవునిలో మరి గడిపినటువంటి వారు, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు, దేవుని దగ్గర ఏముంటుంది అంటే దేవుని యొక్క భద్రత అనేది మన కుటుంబాల మీద ఉంటుంది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ భద్రతను పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క రక్షణను నువ్వు పొందుకొని ఉండాలి. దేవునిని నువ్వు విశ్వసించాలి, దేవునిలో నమ్మకముగా ఉండాలి, దేవుణ్ణి నిత్యము నువ్వు ఆరాధించేటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉండాలనేది లేఖన భాగాల ద్వారా మనకి మరి దావీదు కీర్తనకారుడు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన యందు భద్రత కలిగి ఉండాలంటే నీ విశ్వాసం ఏ విధంగా ఉండాలి, నీ ప్రయాసం ఏ విధంగా ఉండాలి, నువ్వు జీవించేటువంటి విధి విధానము, ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మరి అదే దావీదు కీర్తనకారుడు 4వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. నువ్వు ఏ విధంగా నీతిగా జీవిస్తూ ఉంటావో, ఏ విధంగా నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటావో, నీ ప్రవర్తన దేవుని పట్ల ఏ విధంగా ఉన్నదో, నీ విశ్వాసము ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా గమనించి దేవుడు మనకు జవాబు ఇచ్చేటువంటి వాడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, నువ్వు దేవుని యందు భద్రత కోరుకునేటువంటి విశ్వాసరాలుగా, విశ్వాసుడిగా ఉండాలి అని అంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇరుకులో నాకు విశాలత మరి కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇరుకులో కూడా అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎటువంటి కష్టాలలో ఉన్నా, ఎటువంటి బాధలలో ఉన్నా, ఎటువంటి దేవునిని ఆరాధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కానీ ఒకప్పుడు దేవుడు నీకు రక్షణ అనుగ్రహించి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి ప్రియ కుమారుడుగా కుమార్తెగా ఉన్నప్పుడు ఆ ఇరుకులోనే నీకు విశాలత, ఆ ఇరుకులోనే నీకు ఆశీర్వాదము. దేవుని కొరకు నేను నిలబడినట్లయితే ఆయన నీ కొరకు నిలబడి నీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని యొక్క రక్షణ పొందుకోవాలని ఆయన రాకడ ఆలస్యం అవటానికి గల కారణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క మరి దేవుని ఆశీర్వాదం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి కొత్తగా
ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మరి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. కారణము ఎంతోమంది దేవుని వాక్యం తెలియక దేవునిలో ఉన్నటువంటి మరి మేలులు, దేవుని ఇచ్చేటువంటి శాంతి, సమాధానము మరి ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. అందుకని ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్నటువంటి అందరూ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా వారు మరి ఈ మాటలను గ్రహించి వారు కూడా దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవుడు అయితే మనతో మాట్లాడి ఉన్నాడో, ఏ విధంగా అయితే నువ్వు ఆరాధించినప్పుడు, ఏ విధంగా అయితే నువ్వు విశ్వసించినప్పుడు, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదము, నీ మొర ఆలకిస్తానన్నాడు, నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానన్నాడు. మరి ఇరుకుల్లోనే నీకు విశాలతను కలుగు చేస్తానని. నువ్వు బాధలలో ఉన్నావా, సమస్యలలో ఉన్నావా, లేదు మరి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే దేవుడు నీకు తోడై ఉండి సహాయకుడై మేలు చేస్తానని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన దేవునికి చేసినప్పుడు ఏ విధంగా ఉండాలంటే నమ్మకముగా, విశ్వాసముగా దేవునిలో నువ్వు నిలబడి దేవుని యొక్క రాకడకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని మరణ ప్రాయము వరకు మరి ఆ యొక్క సర్వశక్తిమంతుడిని నువ్వు ఆరాధించేటువంటి కుమారుడు, కుమార్తెగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల కూడా, నీ ప్రార్థన పట్ల కూడా జవాబు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈ లోకానుసారమైనటువంటి రక్షణ నిన్ను ఎటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి చేర్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేవుడిచ్చేటువంటి రక్షణ ద్వారా మళ్ళీ నీకు పునర్జీవమునిచ్చి మళ్ళీ ఆయన సన్నిధానములో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క మరి సన్నిధానములో నిన్ను మరి ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. చూడండి 37వ అధ్యాయము మరి 39వ వచనములో మనం చూసినట్లయితే, 37వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నది ఏమనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి మనము చూడండి, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆయనే నీతిమంతులకు రక్షణాధారము. మరి బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధానంలోకి వచ్చినట్లయితే ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడని మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా మరి ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు, ఏ విధంగా నీతిమంతులకు రక్షణాధారముగా ఉంటాడని అంటే, మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేవారే దేవుడు మరి రక్షిస్తాడని, దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి కడవరి దినాలలో దేవుని యొక్క రక్షణ పొందక ఎంతోమంది నశించిపోయే ఆత్మలు మరి దేవుని వాక్యాన్ని మరి గ్రహించలేక మరి ఎంతోమంది మరణం అవుతున్నారు. అట్టి మరణము కాకూడదని, ఎందుకు అనంటే మన యొక్క పాపాల నిమిత్తము, మనం చేసేటువంటి మరి పాపముల నిమిత్తము మరి ఆ సర్వశక్తిమంతుడు, ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు మరి ముందుగా ఆయన శిలువలో మరణించి మనలను మరి అట్టి పాపము నుండి విముక్తులుగా, విమోచకులుగా మరి కలిగించినటువంటి దేవుడు. మరి ఆయన మన పాపములను భరించి మరి శిలువలో మరణించి ఉన్నాడు. మనం ఇప్పుడు నీతిమంతులుగా ఈ యొక్క లోకంలో బ్రతకడానికి దేవుడిచ్చేటువంటి రక్షణ బట్టి మనము దేవుని మీద ఆధారపడి జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అందుకని నీలో ఈ రోజున మరి ఇంకా కూడా దేవుని తెలుసుకోకుండా ఉన్నావా, నీలో దుష్టత్వమును పెంచుకొని జీవించుచున్నావా, నువ్వు దేవుడు అంటూ ఉన్నాడు. ఏ దేవుడి యొక్క రక్షణ నువ్వు పొందినట్లయితే మరి నువ్వు దుష్టత్వంను అసహించుకొను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అట్టి రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనందరము కూడా దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవునిలో ఆశీర్వాదకరంగా మరి ఆయన యొక్క మేలులు పొందుకోవటానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని నీవు విశ్వాసముతోటి, నమ్మకముతోటి, దేవుని యొక్క రక్షణతోటి
ఆయన రాకడ కొరకు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే, నివసించినట్లయితే ఆయన సన్నిధానములో ఎల్ల వేళలా ఆయనను కొనియాడి నీ బ్రతుకును మరి ఆ యొక్క దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లయితే నీ కుటుంబమే కాదు, నశించిపోయేటువంటి కుటుంబాలు దేవుని యొక్క వాక్యం ఎరిగి కూడా దేవుని యొక్క సన్నిధానానికి రానటువంటి వారు ఎంతో మందికి ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆశీర్వాదం అనే ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మరి ప్రారంభించి కాబట్టి ఈ వాక్యం ద్వారా ఎంతో మంది కూడా దేవుని యొక్క ఆత్మీయ మేలు పొందుకోవాలని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మరి ఇటు యొక్క రక్షణను మనకు తెలియజేసి మనలను మరి ఎంతో మన ఆత్మీయ స్థితిని ముందుకు నడపడానికి దేవుడు కృప చూపుతున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆధారపడే కుటుంబాలుగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. అట్టి రీతిగా ఆయన రాకడకు మనందరము ప్రార్థనలో ఆయనను మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ మనందరము కూడా మరి సిద్ధపడి ఉన్నాం. అట్టి రీతిగా దేవుడు ఈ వాక్యాన్ని మరి మనందరినీ ఆయన ఆత్మీయ స్థితిలో మరి మన యొక్క ఆత్మీయ స్థితిలో మరి ఆయన ఇచ్చేటువంటి మేలులను పొందుకోవటానికి మరి మన సంసిద్ధంగా ఉండటానికి ఇష్టపడదాం. దేవుని యొక్క రక్షణ పొందుకుందాం. దేవుడు మాట్లాడినటువంటి మాటలు మన హృదయంలోనికి చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి